హలో ఎవ్రీబాడీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో కలర్ఫుల్ రెసిపీతో మీ ముందరకు వచ్చానండి. ఏంటి అంటున్నారు, అది సేమియా కిచిడి అండి. ఇప్పుడు ఇది ఎప్పటివరకు ఇక్కడ వరకు ఎక్కడ యూట్యూబ్లో కూడా లేదు. ఐ ప్రామిస్ దాట్ మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 కప్స్ ఆఫ్ సేమియా అండి, ఒక 1/3 కప్ వచ్చేసి పెసరపప్పు, 1/4 కప్ వచ్చేసి పచ్చిశనగపప్పు, ఇవి తీసుకుంటున్నానండి. వెజిటబుల్స్ ఏమో మీ చాయిస్ అండి, మీకు ఏం అందుబాటులో వెజిటబుల్స్ ఉంటే అవన్నీ తీసుకోవచ్చు దీంట్లోకి. సో నా దగ్గర చిల్లీస్, క్యారెట్, క్యాప్సికమ్, టొమాటోస్, ఆనియన్స్ అండ్ పొటాటో, కాలీఫ్లవర్ ఫ్రోజన్ చేసుకున్నాను, పీస్ ఉన్నాయి, అవన్నీ వాడుతున్నానండి ఇప్పుడు. సో నేను ఇవన్నీ సోక్ చేసుకున్నాను. పచ్చిశనగపప్పు, మన పెసరపప్పు, ఒక పొటాటో కూడా తీసుకున్నాను. నిన్న చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. వీటన్నిటిని ఆల్రెడీ మన కడిగిన వెజిటబుల్స్ని మళ్ళీ సోక్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ప్యారలల్గా వర్క్ చేస్తానండి ఇప్పుడు. సో మనం కొంచెం సేమియాని తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ నూనె వేసుకొని, నెయ్యి వేసుకున్నాను నేను. వేసుకొని లైట్గా టోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేటప్పటికి. నేను ఆల్రెడీ పక్కన ఏం చేశాను అంటే పచ్చిశనగపప్పుని బాయిలింగ్కి పెట్టేశానండి. ముందర పచ్చిశనగపప్పు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మీరు సోక్ చేసుకోకపోయినా కొంచెం అలా బాయిలింగ్ పెట్టేసుకుంటే అవి ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మన తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అవి వేగుతున్నప్పుడు మనం ఏంటంటే కరివేపాకు అన్నీ కూడా వేసుకుంటాం. ఇదిగోండి ఇలా బాయిల్ అవుతున్నాయి మన పచ్చిశనగపప్పు వచ్చేసి. ఇప్పుడు పచ్చిశనగపప్పు బాయిల్ అయిన తర్వాత నేను పెసరపప్పు వేస్తాను. సో కరివేపాకు వేసానండి, అది చిటపట ఆడిపోయింది. ఆ తర్వాత ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా కలుపుకొని కొంచెం దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్న తర్వాత, డోంట్ వరీ అంటే అడుగంటుతుంది, నేను నూనె తక్కువైంది అనుకోవద్దు, అవన్నీ చక్కగా స్క్రేప్ ఆఫ్ అయిపోతాయి వాటర్ వేసినప్పుడు. ఇప్పుడు టమాటోస్ వేస్తేనే చూడండి బాటమ్ క్లీన్ అయిపోతుంది. ఈ స్టీల్ వెజల్స్కి ఉన్న అడ్వాంటేజ్ అదేనండి. సో మనకు థిక్ బాటమ్ ఉన్న స్టీల్ వెజల్ తీసుకుంటే చక్కగా సరిపోతుంది. టొమాటోస్ తర్వాత ఇంకా రెస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవటమేనా, చాపప్ చేసుకున్నవన్నీ. క్యాప్సికమ్, టొమాటో వేసాను, క్యారెట్ వేసాను, పొటాటో కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి కొంచెం కలయబెట్టుకొని జస్ట్ కొంచెం పచ్చి ఫ్లేవర్ పోయినాక 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని, ఆ తర్వాత ఫాలోయింగ్ విత్ సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకున్నాక 1 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసుకుందాం అండి. ఇంకా అంతేనండి, ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ డన్. ఇలాంటి ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్స్ మనకు సరిపోయినాయి. ఇంకా నేను ఇంతకన్నా ఎక్స్ట్రా ఏమీ వేయట్లేదు. చెప్పాను కదా, వెజిటబుల్స్ మాత్రం కాలీఫ్లవర్ ఉంది, అది వేస్తాను. సో 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసాను. అది కూడా బాగా కలుపుకున్న తర్వాత చూసారా అండి, ప్యాన్ ఎంత క్లీన్గా వచ్చేసిందో, కింద మనకి ఏం అడుగంటదు, వెజిటబుల్స్ నుంచి వచ్చే వాటర్తో సరిపోతుంది. అందుకని మనం నూనె కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నేను హ్యాండ్ఫుల్ ఆఫ్ కాలీఫ్లవర్ వేసుకున్నాను, అది ఫ్రోజన్ కాలీఫ్లవర్ అండి. సీజన్లో దొరికినప్పుడు చక్కగా దాన్ని నీట్గా తీసుకొని ఫ్రీజ్ చేసుకున్నాను. అలానే పీస్ కూడా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీస్ వేసుకున్నాను, బఠానీలు. ఇప్పుడు మనకి పెసరపప్పు, శనగపప్పు ఉడికిపోయిందండి. దాంట్లో నేను ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్ మిగిలింది, ఆ వాటర్తో సహా కలిపేసి నేను మన దీంట్లో వెజిటబుల్స్లో పోసేసుకున్నాను. సో ఇదంతా వేసి కలుపుకున్న తర్వాత ఇక నేను ఏం చేశానంటే, ఇప్పుడు మనం తీసుకున్నది 2 కప్స్ ఆఫ్ సేమియా కదండి, వర్మిసెల్లి. దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. మనకి వెజిటబుల్స్ నుంచి వచ్చే వాటరు, మనం వేసే వాటరు, మన పచ్చిశనగపప్పు ఉడకబెట్టుకున్నప్పుడు వచ్చిన వాటరు, వీటన్నిటితో సరిపోతుందండి మన సేమియా ఉడకటానికి. దానికి ఎలా ఫ్లేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చక్కగా వండుకుంటే టేస్ట్ కూడా చాలా చక్కగా వస్తుంది. సో ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని దాన్ని బాగా బాయిల్ చేస్తానండి. బాయిల్ చేస్తుంటే బాయిల్ అవుతున్నప్పుడు మధ్యలో ఏం చేస్తానంటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ మింట్ లీవ్స్ తీసుకొని మింట్ లీవ్స్ని కూడా వేసేద్దాం కొంచెం. ఆ మింట్ లీవ్స్ వేస్తే ఇలాంటి టైంలో మనకి దాంట్లో ఉన్న జ్యూసెస్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి వాటర్లోకి. మింట్లో ఉన్న ఫ్లేవర్ అంతా బాగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అప్పుడు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మన వేయించి పెట్టుకున్న సేమియాని కూడా దీంట్లో వేసేసుకొని దీన్ని ఉడకబెట్టుకోవటమేనండి. ఇప్పుడు ఏం చేయాలంటే బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టండి. ఇప్పటివరకు హై ఫ్లేమ్లో ఉంది, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుని లిడ్ పెట్టేసి ఉడకబెట్టినాం. మనం పిల్లలకి కిచిడి అంటే రైస్తోనూ ఇట్లా చేస్తుంటాం కదండి జనరల్గా. ఇట్లాగా వెరైటీస్ ఆఫ్ కిచిడీస్ని ఇంట్రడ్యూస్ చేస్తే మనకున్న వెజిటబుల్స్ అన్నిటిని ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకి ఇస్తుంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. జనరల్గా పిల్లలు
వెరైటీస్ ప్రిఫర్ చేస్తారు కదా, అందుకోసం నేను ఎప్పుడు ఇట్లా ఏదో ఒకటి ట్రై చేసి పెడుతూ ఉంటానండి. సో ఇట్లా కలుపుకోవాలండి. చూసారు కదా ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి మొత్తం కలిపిన తర్వాత సిమ్లో పెట్టేసి, ముందుగా ఏంటంటే సిమ్లో పెట్టేశానండి, ఆల్రెడీ లో ఫ్లేమ్ చేశాను. కొత్తిమీర వేసేసుకున్నాను. మన సిలాంత్రో చాలా స్లైట్గా నైస్గా చాపప్ చేసుకొని దానిపైన చల్లేసుకొని, ఇప్పుడు దీనిపైన నేను ఒక 1 టీ స్పూన్ మళ్ళీ నెయ్యి వేస్తానండి. నెయ్యి వేస్తే ఏంటంటే మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు, అండ్ మోరోవర్ ఏంటి అంటే మాయిస్ట్గా ఉంటుందన్నమాట, కొంచెం డ్రైనెస్ రాకుండా ఉంటుంది. సో అట్లా కలుపుకొని మనం ఒకసారి మళ్ళీ దీన్ని సిమ్లో పెట్టుకొని, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడకబెట్టుకుందామండి. సో దట్స్ ఇట్, డన్ అండి. ఇంకా మన కిచిడి రెడీ అయిపోతుంది. ఇట్స్ రెడీ టు సర్వ్. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మూత లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది, పొడి పొడిలాడుతూ కిచిడి ఉంటుందన్నమాట. ఇది చూసారు కదా ఎంత తొందరగా అయిపోయిందో అండి. ఈజీ టు మేక్. డిన్నర్గా, బ్రేక్ఫాస్ట్గా, దేనికో దానికి దీన్ని చేసుకొని తినొచ్చు. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా న్యూట్రిషియస్. మనకి పప్పులు వేసాం కాబట్టి దాని నుంచి ప్రోటీన్ వస్తుంది, ఇనఫ్ కార్బోహైడ్రేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. బాయ్.